అన్నిటిలోకి కూడా మరింత విశిష్టమైనది, ఎంతో ప్రాధాన్యత కలిగింది. మిగతా రోజులు ఆచరించినా ఆచరించకపోయినా కనీసం ఆ ఒక్కరోజు వీలు కుదిరినా చాలు జన్మ చరితార్థం అవుతుంది అనుకునేంత గొప్ప తిథి కార్తీక పౌర్ణమి. దీపం ప్రతిరోజు దీపారాధన చేయలేని వాళ్ళు, ప్రతిరోజు దేవాలయానికి వెళ్ళలేని వారు, ప్రదక్షిణలు చేయలేని వారు కూడా ఎంతో పరమ పావనమైన ఈ తిథి రోజున, కార్తీక పౌర్ణమి రోజున కొంతమంది 108 వత్తులు ఒకేసారి ఒకే చోట కలిపి పెట్టేసి దీపారాధన చేసుకుంటూ ఉంటారు. కొంతమంది 365 రోజులు ఒక సంవత్సరంలో ఉంటాయి కాబట్టి ప్రతిరోజు ఇంట్లో వీలు కాక దీపారాధన చేయని వాళ్ళైనా కూడా ఈ ఒక్కరోజు కనీసం దేవాలయంలో అలాగే ఇంట్లో పూజా మందిరంలో వెలిగించుకుంటూ స్వామికి దండం పెట్టుకొని ఆనందపడుతూ ఉంటారు. ఇంకా కొంతమంది 1116 ఒత్తులు వెలిగించుకుంటూ ఉంటారు. కొంతమంది 1008. ఈ ఎన్ని ఒత్తులు పెడుతున్నారు ఏమిటి అనేది వారి వారి కుటుంబ ఆచారాన్ని బట్టి, వారి పెద్దలు చెప్పిన దాన్ని బట్టి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా చేస్తూ ఉంటారు. ఎలా చేసినా ఈ రోజున చేసుకునే దీపారాధన, ఈరోజు చేసుకునే ఉపవాసం, ఈరోజు చేసే జాగరణ కానీ, ఆ తర్వాత ఈరోజు చేసే దానం కానీ ఏదైనా కూడా ఎన్నో రెట్లు ఫలితమిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.